అమ్మమ్మకు నమస్కారములు. నేనిక్కడ క్షేమం. నీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. అమ్మకు నాన్నకు నమస్కారములు చెప్పగలవు. ఉత్తరాల్లో మాత్రం భక్తి ప్రపతలన్నీ ఒలకబోస్తాడు. నేనిక్కడ కోటలో పాగా వేశాను. ఒక జపాన్ ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్ అని నాటకమాడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని తిష్ట వేశాను. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు. వివరాలు తర్వాత రాస్తాను. పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరి మాన్యాలు పట్టించి బంగళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం. ఇట్లు నీ మనవడు రవి. ఆ పానకాలు అసలే పరమకిరాతుడు. వీడిపోయి వాడింట్లోనే మకాం పెట్టానంటున్నాడు. ప్రాణాల మీద తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. ఏం భయపడకండి అత్తయ్య, గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా. ఆయనకి హైదరాబాద్ లో చాలా పలుకుబడి ఉంది, ఏం పర్వాలేదు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! సిరిగల ఇల్లు, సిరిమువ్వల ఇల్లు, ముచ్చటైన భార్య, ముద్దుల్ల భార్య, కడుపున కాయ కాయదెందుకే అంబా, గొడ్రాలుగా దీవించకే అంబా. నా సంగతి చెప్తున్నాడేమిటి? బుడబుక్కల వాళ్ళు అలాగే ఏవేవో చెప్తూ ఉంటారు పిన్ని, నమ్మకు. అదేమిటో చూద్దాం పదా. ఆహా ఆహా, ఏమి సొగసు అది, ఏమి హొయలు. అమ్మాయి కడుపు ముందుగా పండుతుంది. నా సంగతి ఎందుకు నీకు? చూడు పిన్ని ఏమంటున్నాడు. ఏమిటి, నాకంటే ముందు మా అమ్మాయికి పిల్లలు పుడతారా? యాగాలు చేసినా రోగాలు వచ్చినా బిడ్డలు పుట్టరే అంబా. అంబ పలకాల, మేము చెప్పాలా? ఏమిటి, నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. అంబ ఎక్కడ పడితే అక్కడ పలకదే. ఓహో, అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా. చెక్కిలి పొంగింది, చిన్నది రమ్మంది. అబ్బ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 ! ఎవరా నువ్వు? నీ తాతగాడు సొమ్మనుకున్నావురా, దర్జాగా సొమ్మల కూర్చున్నావు. ఆ సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అమ్మ పలికిందా, గాడి గుడ్డు పలికిందా? నీకేమైనా బుద్ధి ఉందటే? బుడబుక్కలో అని పిలిచి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత మూడో కన్ను తెరుస్తుంది, ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృషించి మరణిస్తావు. ఏమండి, వీడెందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. నీ మొహానికి తోడు నూతన వస్త్రం ఒకట, ముందు ఇంట్లోంచి బయటపో. పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా. నాన్న, ఏమిటి నాన్న ఇతను వెకిలి వేషాలు? కోటో ప్యాంటు ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించలేదు. నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసిపారేస్తా. ఇది కోటలో వేసిన పాగా, దీన్ని పీకటం అంత తేలిక కాదు. ఏమండి, వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి. చిచ్చే, నోరు పోయింది. నోరు మూసుకు లోపల పడి పడి లోపలికి. అవును బాబు, నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు? అవునండి, 2 రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను, మీకు చెప్పి వెళదామని. అలాగే బాబు, వెళ్తాయి.
రక్తమా? ఎక్కడమ్మా? నా రూమ్ లో. ఏమండి? అక్కడ అక్కడ యువకులండి. ఎక్కడ? రండి. సరే, మీరిద్దరు వెళ్ళి నా గదిలో పడుకోండి, నేను వస్తాను. విజ్జిగాడా నాన్ వెజ్జిగాడా? ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు. దరిద్రులు దరిద్రులు. ఎక్కడండి? ఇక్కడే ఉండాలి, ఇప్పుడు చూస్తే లేదే. ఏమండి, ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే, ఆ అమ్మాయే దెయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి. సరే, మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పాలు. సార్ పేపర్. అమ్మా కూరగాయలు. ఏమండి కాఫీ? అలా చూస్తారేమిటండి? పార్వతి, నా మాటలు నాకే ప్రతిధ్వనిస్తున్నాడు. అలాగా అలాగా ఉండండి, డాక్టర్ పిలిపిస్తాను. అయ్యా, పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఏమండి, ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి. దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి. నా పసుపు కుక్కలు కాపాడండి. సరే, బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి. ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం. మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఇది నాది కాదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు అవును మీద? సార్. లక్ష్మీదేవం, తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్. ఎవరు? హలో పారకాల గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్తా కూస్తా కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది. తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం? మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. ఆ, నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఆ. వాళ్ళతో మీటింగు, సమాలోచనలు. అబ్బాబ్బాబ్బా, ఏది అంతా బిజినెస్ పని మీదనా? టాప్ సీక్రెట్. ఓహో, మీరు ఎవరితోనూ చెప్పకూడదు. నీ మీద. అమెరికాకి జపాన్ కి యుద్ధం రాబోతుంది. అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా.
ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందేముంది, మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్. పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. దొంగ వ్యధవలు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి. మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేయరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది, ఖాళీ చేయను, బయటకు పొమ్మన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళతోనూ ఈ సామాన్లతోనూ అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది. తాజుబాద్తో చెలగట్టవాడకు. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానిగతే నీకు పడుతుంది. జాగ్రత్త. పార్వతి, లత, పని పాట లేకుండా ఈ ప్యాకోడ్ పెట్టుకున్నారు. ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా? వాడు జపాను కాదు, జర్మనీ కాదు, వట్టి దొంగ. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చాను. నిజమా? ఆ. ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికి వీలేదు. అదేమిటి నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు. అతను ఊసు కూడా ఎత్తడానికి వీలేదు. నిన్న భూపతి గారు మనోడు బాలుగచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, ఇదేమైనా బొమ్మలాట? నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు. నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను. పలక మీద కదా దాన్ని చెరిపేయి. ఏమిటయ్యా, నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 24 గంటలు అయింది. ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. ఇల్లు ఖాళీ చేయలేదు, పైగా ఇంట్లోనే చిందులు గంతులు వేస్తున్నావు. ఇల్లు దొరకలేదు. దొరకకపోతే ఖాళీ చేయవా? చెయ్యను. సరే, రాయ్ రాయ్. ఓహో, రౌడీలు కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. రాయ్, ఈ సామాన్ని తీసుకెళ్ళి బయట పారండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సామాన్ కూడా తీసుకురండి. వెళ్ళండి. వెళ్ళండి. సార్ సార్ సార్, పోలీసులు. ఓహో, పోలీసు బందోబస్తుతో వచ్చావన్నమాట. అవునయ్యా, పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయా అని వచ్చేటివేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో, అంతవరకు వచ్చావన్నమాట. సార్, మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెచ్చుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యానికి దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసావా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా కూర్చున్నాడు. సరేనయ్యా, కోర్టు ద్వారానే తెలుసుకుంటాను.